ఆయనది క్యాబినెట్ ర్యాంక్ పదవి, అధికార పార్టీలో కీలక పాత్ర పోషించే నేత. అయినా అవమానాలు తప్పడం లేదట. ఒక్కసారి అంటే ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు, కానీ పదే పదే రిపీట్ అవడంతో ఆయనకే ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ తెరపైకి వస్తుంది. అయితే కలెక్టర్ విషయంలో మాత్రం తన పంధాన్ని నెగ్గించుకున్నారట అధికార పార్టీ నేత. పట్టుబట్టు మరి కలెక్టర్కు స్థానచలనం కల్పించడంలో సక్సెస్ అయ్యారట. ఎందుకు ఎవరా నాయకుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా అధికారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మధ్య దూరం పెరిగిందా? ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకి జిల్లాలో దక్కాల్సిన గౌరవం దక్కడం లేదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆది శ్రీనివాస్ వర్గాన్ని మదన పెడుతున్నాయట. ఇటీవల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్ మధ్య నెలకొన్న ప్రోటోకాల్ రగడ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాన్ని అవమానంగా ఫీలైన ప్రభుత్వ విప్ ఆది కలెక్టర్ మీద సీఎంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ కు మద్దతుగా బీసీ సంఘాలు కూడా ఆందోళన చేశాయి. అయితే ఈ వివాదం చల్లారక ముందే మరో ఘటన ఆది శ్రీనివాస్ వర్గాన్ని ఆందోళనకు గురిచేసింది. కలెక్టర్పై ఇక చర్యలు లేనట్టే అనే మెసేజ్ ఉన్న ఓ కార్టూన్ను జిల్లా స్థాయి అధికారి ఒకరు వారి వాట్సాప్ గ్రూపులో పెట్టారట. ఈ పోస్టు ఆది శ్రీనివాస్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. జిల్లా అధికారులు తమ నాయకుడిని ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అవటం వెరసి ఆ జిల్లా స్థాయి అధికారి శ్రీధర్ సస్పెన్షన్ కి గురయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ విషయంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాలకు తెరపడింది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్గా ఎం హరితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పదవీకాలం మొత్తం వివాదాలకే వేదికైంది. ప్రభుత్వ విప్తో విభేదాలు, భూ నిర్వాసితులపై కక్ష సాధింపు, కోర్టుల నుంచి వచ్చిన మొట్టికాయలు, ఇలా వరుసగా వచ్చిన మీడియా కథనాలు చివరికి బదిలీకి దారితీశాయి. జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ ఈ బదిలీని పండుగలా జరుపుకోవటం చర్చనీయాంశమైందట. కేటీఆర్ పేరుతో ఉన్న టీ స్టాల్ తొలగించడం, నాయకులపై కేసులు పెట్టడంతో ఇబ్బందులెదుర్కొన్న బాధితులు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టపాసులు పేల్చేందుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో సంబరాలు జరుపుకునే హక్కు లేదా అంటూ బాధితులు పోలీసులతో అన్నారు. పోలీసులు అడ్డుకున్నా బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలెక్టర్కి మొదటి నుంచి విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఆ విభేదాల కారణంగా జిల్లాలో రాజకీయంగా వేడెక్కిన తరుణాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఆయన బదిలీ అవడంతో నేతల్లో ఊరట వ్యక్తమవుతోంది. అయితే ఒక జిల్లా కలెక్టర్పై ఎందుకింత వ్యతిరేకత వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలెక్టర్ తన పరిధి మీరి ప్రవర్తించారా, లేక నిజాయితీగా ఉండటం నేతలకు నచ్చలేదా అన్న చర్చ జరుగుతోంది. ఇక వీరి సంగతి ఇలా ఉంటే వేములవాడ నియోజకవర్గంలోని ఓ సీఐ తీరు మరోలా ఉందట. సదరు సీఐ నేరుగా హైదరాబాద్ నాయకులతో టచ్లో ఉంటున్నారట. నియోజకవర్గంలోని మిగతా సీఐ స్థాయి అధికారులు విప్ ఆది శ్రీనివాస్ని కలుస్తూ బందోబస్తు సహా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆ ఒక్క పోలీసు అధికారి నుంచి మాత్రం ఆది శ్రీనివాస్కి అంతగా ప్రాధాన్యత ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఆది శ్రీనివాస్కు జిల్లాలోని కొందరు అధికారులకు మధ్య గ్యాప్ భారీగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొనటం, ఈ అంశాన్ని ప్రభుత్వ విప్ సీఎం సీఎస్ దృష్టికి తీసుకువెళ్లటంతో కలెక్టర్ని బదిలీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఓ జాతీయ పార్టీ సోషల్ మీడియా మాత్రం కలెక్టర్కి మద్దతుగా నిలిచారట. కలెక్టర్ జనం మనిషి అంటూ హైపిచ్చే ప్రయత్నం జరిగిందట. జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా అనేక మందికి ఉపాధి కల్పించారంటూ, జనం బాధలు తీర్చారని ఇలా రకరకాల వీడియోలు పోస్ట్ చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా నేరుగా సీఎంకి టచ్లో ఉంటారన్న టాక్ కూడా ఉంది. అందుకే ఆయన ఇక్కడి నేతల్ని లైట్ తీసుకుంటున్నారా, లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయా అనే చర్చ కూడా స్థానికంగా జరిగింది. ఇక కలెక్టర్ను ఉమ్మడి శత్రువుగా భావించిన కొందరు గులాబీ నాయకులు ఆది శ్రీనివాస్కి నైతికంగా మద్దతుగా నిలిచారనే ప్రచారం సాగింది. కానీ ఫైనల్గా నిత్యం వివాదాల్లో నిలిచిన జిల్లా కలెక్టర్ బదిలీ ఒకంత ఆశ్చర్యంగా, మరికొంత విస్మయంగా మారిందట. మొత్తానికి కలెక్టర్ విషయంలో ఆది శ్రీనివాస్ తన పంతాన్ని నెగ్గించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కలెక్టర్ విషయంలో మాట నెగ్గించుకున్న ఆది తనకు ప్రాధాన్యత ఇవ్వని మిగతా అధికారుల విషయంలో ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.